ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. స్నేహితులారా, దేవుని మహాకృప మనందరి జీవితాల్లో ఉండి ఉన్నది. దేవుడు మన కొరకు అద్భుతమైన కార్యములను దేవుడు చేస్తూ ఉన్నాడు. నేను ఇవాళ ఈరోజు ఈ కార్యక్రమం నేను ఇలా రికార్డ్ చేసి మీకు టెలికాస్ట్ చేయించడం, ఇట్స్ రియల్లీ ఇన్ గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక అని నేను నమ్ముతూ ఉన్నాను. మొదటిగా నేను ఆరాధన టీవీ ఛానల్ యాజమాన్యానికి, పెద్దలైనటువంటి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇంతకాలంగా నేను మన ఆరాధన టీవీ ఛానల్లో దేవుని యొక్క వర్తమానాలను అందించడానికి ఆ దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికి నేను ఎంతగానో స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఉన్నా. దేవుని మహాకృప చేత నేను ఎలాగున్నా దేవుని గురించిన వార్తను ఈ సత్య సువార్తగా మీతో పంచుకునడానికి మొదట దేవుడిచ్చిన అవకాశం, తదుపరి మన ఆరాధన ఛానల్ తరపున ఉన్నటువంటి ఒక పెద్దలు నాకు ఇస్తున్నటువంటి ఒక అవకాశం, అందుకు దేవుడు వారిని దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక దైవజనుడు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు అంటే ఏదో యాదాలాపంగా వచ్చి మాట్లాడుతుంది కాదు, అనుకున్న రీతికి వచ్చి మాట్లాడుతుంది కాదు. నిజాన్ని చెప్పాలంటే టుడే ఈరోజు నాకు ఇది అననుకూలంగా, అంటే నాకు తెలియకుండా జరిగినటువంటి ఆపర్చునిటీ అంటాను నేను. వాస్తవానికి వేరే పని మీద అన్నట్టుగా నేను ఈ పట్టణానికి రావటం జరిగింది. ఈలోగా ఈరోజు నేను స్టూడియోకి వచ్చి కలుసుకున్నప్పుడు ఖాళీగా ఉందని చెప్పేసి అని వెంటనే ఈ ఎపిసోడ్ రికార్డ్ చేసుకోండి అని చెప్పేసి అని ఈ మాటలు చెప్తున్నా. ఎందుకు అనంటే మీలో బహుశా కొంతమంది ఈ సందేశం ఇది మీకు కావాల్సి ఉంది, ఈ వర్తమానం ఇది మీకు కావాల్సి ఉంది. మీ జీవితంలో బహుశా ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు, అది చూచిన ఎరిగిన దేవుడు ఈరోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ వర్తమానం ఇవ్వడానికి అనేటువంటి రీతిగా ఆయన నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినారు. సో ఈ రోజుని ఈ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. మన యొక్క జీవితంలో వాక్యం వినడం మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా ప్రభువుని మనం స్తుతించుకుందాం. నేను ఇప్పటికీ దేవుని మహాకృపను బట్టి 34 సార్లు లేక 35 సార్లు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి రావడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. సో న్యాచురల్లీ మన బైబిల్ కూడా వ్రాయబడింది ఎక్కువ ఇశ్రాయేలీల గురించే వ్రాయబడింది, ఇశ్రాయేలీల కొరకే వ్రాయబడింది. అది మనం ఆధ్యాత్మికంగా తీసుకుంటూ, ఆత్మీయార్థంగా తీసుకుంటూ మనం కూడా ఆ దీవెనలు, ఆ బల్ల మీద నుంచి పడినటువంటి యొక్క ముక్కలు తినడానికి అన్నట్టుగా ఆ ఆశీర్వాదాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. సో అందుచేత ఈరోజు కూడా నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ పరిస్థితిని అర్థం చేసుకొని, మీరున్న స్థితిగతులను నేను నాకు అవగాహన చేసుకున్నటువంటి వానిగా, దేవుడు నాకు వాటిని బయలుపరుస్తున్నటువంటి ప్రకారంగా ఇశ్రాయేలీల జీవితంలో నుండి ఈ మాటలు మీతో పంచుకునడానికి నేను మీ ముందుకి వచ్చి ఉన్నా. ఏం జరిగింది అని అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కొన్ని వందల సంవత్సరాల పాటు బానిసలుగా ఉండి ఉన్నారు. దేవుడు తన మహాకృప చేత ఇశ్రాయేలీలైనటువంటి వారిని ఆ బానిసత్వములో నుంచి విడుదల కలిగించాడు దేవుడు. ఐగుప్తులో నుంచి విడుదలనిచ్చాడు దేవుడు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం వాళ్ళు ప్రయాణం చేశాక వాళ్ళకి ఎర్ర సముద్రం అనేటువంటిది ఎదురయ్యింది. యాక్చువల్లీ ఒకవేళ ఇప్పుడున్న జియోగ్రఫికల్గా కనుక మనం చెప్పవలసి వచ్చినట్లయితే సూయజ్ సముద్రం అని చెప్పేసి అని అనొచ్చు. కోర్స్ ఇంటర్నెట్లో ఎవరెవరో ఏదో పెడుతూ ఉన్నారు కనుక కొంతమంది మాట్లాడుతూ ఏమంటారంటే, బేబే సూయజ్ సముద్రం కాదు వాళ్ళు దాటింది, అకబా సముద్రం దాటి ఉంటారు అని చెప్పేసి అని అంటారు. అంటే ఇలా 2 ఏళ్ళకి లాగా 2 సముద్రాలు, ఇదంతా కలిపితే ఎర్ర సముద్రం, ఇది 2 పాయలుగా అయినటువంటిది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలం, ఈ నేల, ఇది సీనాయి ప్రదేశం అనేటువంటిది. సో ఇది సూయజ్ సముద్రం అని అంటారు. ఇక్కడి నుంచి మధ్యధర సముద్రానికి కాలువ తవ్వారు, దానిని సూయజ్ కాలువ అని చెప్పేసి అని అంటారు. యువతలు ఉన్నటువంటిది జోర్డాన్ దేశం, ఈ తూర్పు వైపున, కింద ఇక్కడ దిగువలో సౌదీ అరేబియా, ఈ పైన ఉన్నటువంటి జోర్డాన్ దేశానికి సంబంధించిన అకబా అనే పట్టణం ఇక్కడ ఉంది కనుక దీనిని ఇది అకబా సముద్రం అన్నారు. ఇది కూడా ఎర్ర సముద్రమే. ఇప్పుడు నా మటుకు నా వెర్షన్లో నేను అర్థం చేసుకుంటే నేను ఏమంటానంటే, ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు కైరో నుంచి లేకపోతే ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు గెర్షోన్ నుంచి బయలుదేరి ఇటు పక్కకు వచ్చినప్పుడు
ఎర్ర సముద్రమును దాటిన తర్వాతనే వాళ్ళు దేవుని పర్వతం అనే హోరేబు కొండ ఇక్కడ మధ్యలో ఉంది, సీనాయి పర్వతాల దగ్గర. సో ఈ సీనాయి పర్వతాలు ఉన్న హోరేబు అనేటువంటి ఒక కొండ దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు ఈ వారంట వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం తూర్పుకి వెళ్ళి ఎదోము, మోయాబు, అమ్మోను మీదుగా వాళ్ళు వాగ్దానం చేయబడినటువంటి ఒక దేశంలోకి వెళ్ళి ఉన్నారు. సో కొంతమంది నెట్లో చూపించి కొంతమంది చెప్తున్న మాటలు ఏమంటారంటే ఈ సముద్రం దాటారు, ఇది దాటి యువతల సౌదీ అరేబియాలో ఉంది దేవుని పర్వతం అనేటువంటి ఒక హోరేబు కొండ, సో అటు నుంచి వాళ్ళు వచ్చారు అని అంటారు. ఏమో ఒకవేళ వాళ్ళ వెర్షన్ కరెక్ట్ అయితే అయ్యి ఉండొచ్చును కాక, లేకపోతే నేను ఊహించుకొని చెప్పగలుగుతాను దాన్ని బట్టి. ఇక్కడ మధ్యలో సీనాయి అనేటువంటి ఒక పర్వతం, హోరేబు అనేటువంటి ఒక కొండ ఉందంటున్నారు కనుక ఓషి ఎక్కడ దాటారు. మొత్తానికి ఏదైతేనే ఎర్ర సముద్రం అనేటువంటిది ఎదురయ్యింది. ఈలోగా మనం నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే స్నేహితులారా, కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఏం జరిగింది అని అంటే, దేవుడని యెహోవాయే వీళ్ళకి విడుదల రక్తము ద్వారా, గొర్రెపిల్ల రక్తము ద్వారా రాత్రికి రాత్రి ఫరో రాజు గారు పిలిపించి, ఒరే బాబు వెళ్ళండ్రా బాబు, మీ దాన్ని మీరు పండ్రా బాబు, ఎక్కడో దేవుని సేవించుకుంటాను అంటున్నారు కదా, ఏ దేవుని సేవించుకుంటారు, పండ్రా బాబు, నా ఇంట్లోనే నా పెద్ద కొడుకు చచ్చిపోయాడని చెప్పేసి అని. ఒకవేళ ఆయన కొంచెం విరక్తిగా కోపంగా ఈ మోషే ఆహారాలను పిలిచి పొమ్మన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏమంటుందంటే, యెహోవా దేవుడే ఫరో హృదయమును కఠినపరచగా. ఇప్పుడు ఫరో ఏం చేశాడంటే, అనగా ఈ ఐగుప్తు దేశపు రాజు ఏం చేశాడంటే, తన సైన్యాన్ని, తన గుర్రములను, తన యొక్క రథములను ఇవన్నీ కూడా తీసుకొని బయలుదేరి రావటం మొదలుపెట్టాడు. ఏమన్నా అంతా ఎడారి ప్రదేశం. ఆల్మోస్ట్ కైరో దగ్గర నుంచి కూడా మేము చూపిస్తాం, గిజా అనేటువంటి ఒక ప్రదేశం నుంచి సహారా ఎడారి అనేటువంటిది ప్రారంభమైంది. దాదాపు ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలకి అది వ్యాప్తి చెందినటువంటి ఒక పెద్ద ఎడారి. సో ఆ ఎడారి ప్రదేశంలో, ఆ కొండల మధ్యలో, లేకపోతే ఆ యొక్క ఇసుక పర్రలుగా ఉండినటువంటి ఒక స్థలంలో వీళ్ళు రథాలు వేసుకొని వస్తుంటే దుమ్ము రేగిపోతూ ఉందన్నమాట. గాను ఇక్కడ దాకా వచ్చిన ఇశ్రాయేలీలైనటువంటి వారు వాళ్ళకి ఎదురుగా ఎర్ర సముద్రం ఉన్నందుచేత ముందుకు వెళ్ళలేక వాళ్ళు అక్కడి నుంచి వెనుతిరిగి చూచేసరికి పొగ లేచిపోతున్నట్టుగా లేచిపోతుంది. ఎందుకంటే అంత వేగముగా ఆ రథాలు, ఆ గుర్రములు, ఆ యొక్క గుర్రముల యొక్క చప్పుడు, ఆ గుర్రములు చేస్తున్నటువంటి ఒక పరుక్కి దుమ్ము రేగుతున్నటువంటి ఒక విషయాలు, సైన్యం కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి విషయాలు, దుమ్ము రేగిపోతూ ఉంది అక్కడ. అది చూచేసరికి ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు చాలా భయపడిపోయారు. ఇటు ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, వెనకాల చూస్తేనేమో ఫరో తరుముకుంటూ వస్తున్నటువంటి ఆ ఫరో సైన్యం, మహా పెద్ద సైన్యం, చాలామంది యోధులు కలిగినటువంటి ఒక సైన్యం. ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితి అయిపోయింది ఇశ్రాయేలీల యొక్క జీవితం. హై ఫ్రెండ్స్, ఈరోజు ఈ నా మాటలు వింటున్న మీ జీవితంలో కూడా బహుశా మీరు నలిగిపోయిన స్థితిలో ఉండి ఉన్నారు కదా. మీరు ముందుకి వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, ఏం చేయాలో దిక్కు తోచనటువంటి ఒక పరిస్థితిలో ఉండి ఉన్నారు కదా. అందుకే నేను చెప్పా, ఈరోజు ఈ వర్తమానం మీరు వింటున్నారు అని అంటే ఇది దేవుని యొక్క ప్రణాళికలో ఉండినటువంటిది. ఆ దేవాతి దేవుడు మీతో మాట్లాడడానికి ఈరోజు నన్ను ఇక్కడ తీసుకుని వచ్చినాడు. ఈ మెసేజ్ ఇవ్వు, ప్రజల కొరకు ఇవ్వు అని చెప్పేసి అని ఆ ప్రభువు నాకు ద్వారం తెరిచాడు. నిజానికి నేను ఈరోజు సిద్ధపడి రాలే, ఈరోజు నేను ఇక్కడ మెసేజ్ ఇద్దాము అనేటువంటి ఉద్దేశంతో నేను రాలే. నేను వేరే పని మీద వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అవకాశం కల్పించబడి ఈ మెసేజ్ దేవుడు నా మదిలో పెట్టినప్పుడు అప్పుడు నేను గ్రహించిన విషయం ఏంటంటే, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్, జస్ట్ లైక్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇశ్రాయేలీయులకు లాగా ముందు నుయ్యి వెనకాల గొయ్యి, ముందు ఎర్ర సముద్రం, వెనకాలేమో ఫరో సైన్యం. ఏం దిక్కుచోచలేదు. ముందుకు వెళ్దామంటే సముద్రంలో పడి చచ్చిపోతారు, వెనక్కి వాళ్ళకి దొరికితే బానిసలుగా వాళ్ళు మరలా తీసుకెళ్ళి బానిసత్వం చేపిస్తారు, అవసరమైతే కొడతారు, ఇంకా అవసరమైతే చంపుతారు. సో ఎటు వెళ్దామన్నా చావే. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలైనటువంటి వాళ్ళు ఒక చిన్న పొరపాటు కిందనే చేశారంటాను నేను. వాళ్ళు దేవుణ్ణి ప్రార్థన చేసుకోవడానికి బదులు మోషే అహరోనుల మీద సనిగి వాళ్ళకు మాట్లాడారు, ఇక్కడ మమ్మల్ని చావడానికి తీసుకొని వచ్చామంటయ్యా, ఇప్పుడు మేము ఏం చేయాలి? మా ముందు చూస్తేనేమో సముద్రం, మా వెనకాల చూస్తేనేమో ఫరో సైన్యం, ఇప్పుడు మమ్మల్ని సావడానికి అరణ్యంలోకి ఇక్కడ తీసుకుని వచ్చావా, ఎంతో దూరం తీసుకుని వచ్చింది అని చెప్పేసి సనుగుతూ వచ్చినారు. ఒక మాట గమనించండి, ఆ దేవుడు 400 సంవత్సరాల పాటు వీళ్ళు బానిసత్వంలో ఉన్నప్పుడు బానిసత్వంలో నుంచి విడిపించినటువంటి ఒక దేవుడు, దాసత్వంలో నుంచి విడిపించిన దేవుడు ఇక్కడ ఒక అద్భుతం చేస్తాడని వాళ్ళు అనుకోవచ్చు కదా. అది రాదు. మనకి ఎదురుగా సమస్య కనబడితే, మనకి ఎదురుకుండా ఏదైనా కష్టం కనబడితే, మనకి ఎదురుకుండా ఏదైనా ఒక పరిస్థితి అనేటువంటిది కనుక ఎదురైనట్లయితే న్యాచురల్లీ మనం ఏం చేస్తామంటే మనం వ్యతిరేకమే మాట్లాడతాం. ఇంకేముంది, అయిపోయింది, నా జీవితం అయిపోయింది,
మమ్మల్ని ఎలా తీసుకొచ్చారు, మమ్మల్ని నట్టేటు ముంచేశారు. ఈ యేసుప్రభు నమ్ముకునేటట్టుగా చేసి యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చి ఈరోజున మాకు ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో అన్నట్టుగా చాలామంది మనం మాట్లాడుతూ ఉంటాం. వద్దు, ఈరోజు నేను చెప్తున్నాను అండి, బహుశా నువ్వు ఆ కష్టంలో ఉన్నావు, కాదనట్లేదు. బహుశా మీ ముందు నెయ్యి వెనక గొయ్యిలాగా ఉండింది, ఒప్పుకుంటున్నాను. బహుశా మీ ఇంట్లో వాళ్ళే మీకు వ్యతిరేకమై ఉన్నారు, గొడవలు పెడుతూ ఉన్నారు, మీరు చాలా గొడవల్లో చిక్కుకొని ఉన్నారు, ఒప్పుకుంటూ ఉన్నాను. ఈరోజు ఒక కోర్టు కేసులో మీరు చిక్కుకొని ఉన్నారు, లేక ఒక సమస్యలో మీరు చిక్కుకొని ఉన్నారు, ఇంట్లోనే ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి బహుశా మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు, మీ పిల్లలు మీకు వ్యతిరేకంగా ఉండి ఉన్నారు, లేక నీ భర్త, సిస్టర్ గారు, మీ భర్త ఒకవేళ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండి ఉన్నారు, ఇంట్లో పరిస్థితులు ఒకవేళ విషమించినట్టుగా ఉండి ఉన్నావో, లేక ఒకవేళ పరిస్థితులు చేజారిపోయినట్టుగా ఉండి ఉన్నావో, బహుశా ఏదో ఒక సమస్య చాలా నలిగిపోతున్నారు. యూ డు నాట్ నో వాట్ టు డూ, ఏం చేయాలనేటువంటి తోచట్లే. బహుశా ఈ రోజుని పరీక్షలు రాస్తున్నటువంటి ఒక బిడ్డల యొక్క జీవితంలో కూడా నేను ఒక బిడ్డ యొక్క జీవితం చూస్తున్నప్పుడు వాళ్ళు పాస్ అవుతామని చెప్పేసి అని అనుకున్నారు, బట్ ఏం జరిగిందో కానీ ఎంతమంది పాస్ అయితే బహుశా ఫెయిల్ అయ్యి ఉన్నారు, ఏం చేయాలో తోచట్లే. మళ్ళా దాన్ని రీఎగ్జామినేషన్ పెట్టిద్దామా, లేకపోతే రీవాల్యుయేషన్ పెట్టిద్దామా, లేకపోతే విడిచిపెట్టేద్దామా, ఇక చదవడం మానేద్దామా, లేకపోతే ఏంటి అది మనకేమో అర్థం కావట్లే. యు ఆర్ ఇన్ సచ్ ఏ డైలమా కదా. మీరు అలాంటి ఎటు తోచని పరిస్థితుల్లో మీరు ఉండి ఉన్నారు. బట్ డోంట్ వర్రీ, ఈరోజు నేను ఒక చక్కని మాట చెప్తున్నాను. అది ఏంటంటే, మోషే యెహోవాకు మొర్రపెట్టగా, మోషే యెహోవాకు మొర్రపెట్టగా. స్నేహితులారా, పాస్టర్ గారులంగా మేము ఉన్నది ఎందుకనంటే మీ పక్షంగా మొర్రపెట్టడానికి, మీ తరపున దేవునికి ప్రార్థన చేయడానికి. నా మటుకు నేను, నా భార్య, నా కుటుంబం, నా బిడ్డలు, మేము నమ్ముతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, అసలు మేము బ్రతుకున్నది మీ కొరకే అన్నట్టుగా చెప్తాను. ఈరోజు మమ్మల్ని బ్రతికించి ఉంచింది దేవుడు కేవలం మీ కొరకే. మా విషయాలు అంటారా, ఎప్పటికప్పుడు దేవుడు మాకు భోజనం పెడుతున్నాడండి, కావలసిన వస్త్రాలను ఇస్తున్నాడండి, ఉండడానికి కావలసిన ఇల్లు ఇచ్చాడండి, ఆ రోజుకి మేము తినడానికి కావలసినటువంటి ఆహారానికి కావలసిన ద్రవ్యం ఆ రోజు కొరకు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఏ దిన ఆహారం ఆ దినం మాకు ఇస్తూనే ఉన్నాడండి. ఈరోజు మేము మా కొరకు మేము ప్రార్థన కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము చేతనైతే దేవునికి స్తుతులే చెల్లించుకుంటూ ఉంటాం. ఆ ముద్ద ఇచ్చిన దానికి దేవునికి స్తుతులు, ఆ చారు ఇచ్చిన దానికి దేవుని స్తుతులు, ఆ చిన్న విషయంలో దేవుడు చేసిన వెరీ హ్యాపీ, చాలా సాటిస్ఫాక్టరీగా మేము ఉండి ఉన్నాం. కానీ ఎందుకు బతుకున్నాము అని నేను ప్రశ్న వేసుకుంటే, నా కుటుంబం గురించి, నా విషయంలో నేను ఈ మాట చెప్తా, మీ కొరకు ప్రార్థన చేయడానికి, మీ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కమాన్ బ్రదర్, సిస్టర్, రాయండి, నాకు ఉత్తరం ద్వారా తెలియజేయండి, లేదంటే ఫోన్ కాల్ చేసి చెప్పండి, లేదంటే SMS పెట్టండి. ఇప్పుడు అందరికీ వాట్సాప్లు ఉన్నాయి కదా, అందరూ కూడా మంచిగా ఉన్నాం కదా. సో ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టండి, డజంట్ మ్యాటర్. నేను అది చూస్తున్నాను కదా, నా నెంబర్కి పెట్టి నేను చూస్తున్నాను. ఒకవేళ మిగతా నెంబర్లు పెట్టినటువంటివి నా కుటుంబంలో నా భార్య కానీ నా కుమారుడు కానీ వాళ్ళు కూడా దేవుని యొక్క సేవలో బలంగా వాడబడుతున్నారు కనుక వాళ్ళు కూడా చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకే మేము ఉన్నాం, ప్రార్థన చేయడానికే మేము ఉండి ఉన్నాం. బట్ అట్ ద సేమ్ టైం ఒక మాట అంటానండి, మేమేదో ప్రార్థన చేస్తే మా ప్రార్థనే దేవుడు అంటాడని మాత్రం మేము చెప్పట్లేదు సుమా. మేమేదో మీ తరపున ప్రార్థన చేయడానికి మేమేదో పుచ్చినోడు అని చెప్పేసి పుట్టినోడు వాళ్ళని అలా నేను చెప్పట్లేదు సుమా. నేను నేర్పిస్తూ ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను, రండి, నాకు ఫోన్ చేయండి, నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని రండి, నాకు చర్చికి రండి, మా ఊరు రండి, లేకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి అని మాత్రమే చెప్పడానికి అది కాదు నా ఉద్దేశం. ఈరోజు నేను ఇంకో మాట కూడా చెప్తాను, ఈవెన్ యూ ఆర్ సపోజ్ టు ప్రే టు గాడ్. మీరు కూడా దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ఒక్కొక్కసారి కొంతమంది యొక్క ఫోన్ కాల్స్ నేను వింటూ ఉన్నప్పుడు కొంత ఎక్కడో ప్రాణం చివుక్కుమంటూ ఉంటుంది. ఎందుచేతనంటే ఏదో మా దగ్గర అయితే దేవుడు వింటాడన్నట్టుగా, మేము ప్రార్థన చేస్తే దేవుడికి మేమేదో స్పెషల్ ఫేవర్ అన్నట్టుగా, ఆ ప్రార్థన చేసే ప్రతిదీ కూడా జరిగిపోద్ది అన్నట్టుగా. మీకు ఒక విషయం తెలుసా, మేము కూడా మనుషులమే కదా. నేను ఒక్కొక్కసారి కొంతమంది చేసేటప్పుడు నేను చూశాను, విన్నాను. అలానే నేను కూడా నా జీవితంలో కూడా నేను అనుభవించినటువంటి విషయాలు ఏంటంటే, ఒక్కొక్కసారి ఏదో విసుగుదలలో ఉంటాను, లేకపోతే ఏదో పని టైర్డ్ అయిపోయి ఉంటాను. అలాంటి సమయంలో కూడా ఒక ఫోన్ వస్తే వాళ్ళు చెప్పే విషయాలు కూడా నాకు పూర్తిగా అర్థం కాకపోతే ఇంకేదో చేశానన్న పేరుకి నేను ఒక చిన్న ప్రార్థన, కానీ మీ నమ్మిక మీకు అద్భుతాన్ని జరిగేస్తుంది. సువార్తరాజు గారు ప్రార్థన చేస్తే మాకు జరుగుద్ది. ఒక్కొక్కసారి అందుకనే మీరు కొంతమంది ఏం చేస్తున్నారు, నా భార్య ఎత్తుకుంటే, అమ్మ అయ్యగారు లేరా, పాస్టర్ గారు లేరా, ఇప్పుడు వాక్యం చెప్పిన సువార్తరాజు గారు ఆయన లేరమ్మా, ఆయన ఉంటే ఆయనకి ఇవ్వండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఒకసారి అక్కడ కూడా నాకు బాధ అవుతానండి, ఏంట్రా నేనే ఏదో పెద్ద స్పెషల్ అన్నట్టుగా నేను ప్రార్థన చేయాలని కోరుకుంటారు ఏంట్రా, వాళ్ళు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అది నేను ప్రోత్సహించే విధానం. వీఆర్ హియర్ టు ప్రే ఫర్ యూ. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికే బ్రతుకున్నాం. ప్రార్థన చేయడం తప్పించుకోవడానికి కానీ మా ఉద్దేశం కాదు. కానీ మీ విశ్వాసాన్ని డెవలప్ చేస్తూ నేను ఏమన్నంటే, ఈవెన్ యూ కెన్ ప్రే, మీరు కూడా ప్రార్థన చేయొచ్చండి. ఏదో మా ప్రార్థనకు దేవుడు ఆలకించి దేవుడు అద్భుతం చేయడం కాదు, మీ ప్రార్థన కూడా దేవుడు అద్భుతం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు. కనుక నేర్చుకుందాం రండి, మేమున్నాం, ప్రార్థన చేస్తాం, మీరు కూడా ప్రార్థన చేయదు. కానీ అప్పుడు ఏం జరుగుతుంది,
దేవుడు ఒక చక్కని సలహా చెప్తుంటాడు, మనం మోషే నువ్వెందుకు కలవరపడతావు, ఎందుకు వాళ్ళందరి గురించి నా దగ్గరకు వచ్చి అంత ఏడుస్తూ ప్రార్థన చేస్తావు, ఎందుకు నువ్వు ఏడుస్తూ మొర్ర పెట్టి అంటే క్రై అవుట్ చేసి నువ్వు అంతగా ఏడు మొహం పెట్టుకొని ఏడుస్తూ నా గురించి మొరపెట్టడం ఎందుకు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉండి ఉన్నాం. క్రొత్త నిబంధన ప్రకారంగా అయితే నేను అంటాను కదా, మనం ఏడుస్తూ అడగాల్సిన పని లేదు. ఎందుకనంటే అడగకముందే మన ప్రార్థనకి జవాబు ఇచ్చేసిన దేవుడు, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు. ఈ రోజున మీరు ఆ సమస్యలు ఉన్నారని తెలుసు కనుకనే ఇప్పుడు నేను ఈరోజు ఈ ప్రోగ్రాం వస్తుంటే దీనికి అనేక రోజుల క్రితమే ఈ సందేశాన్ని నేను మీ కొరకు నేను ఆల్రెడీ ప్రకటన చేశా, రికార్డ్ చేసేసా. ఇది చాలా రోజుల క్రితం నేను చేస్తున్నటువంటిది. ఈ రోజున మీరు ఈ కార్యక్రమం చూస్తున్నారు, కానీ చాలా రోజుల క్రితమే నేను ఈ సందేశాన్ని ఇచ్చా. అంటే అప్పుడే దేవుడు ఈరోజు మీకు వస్తున్న జవాబు ఆనాడే నేను రికార్డు చేస్తున్న రోజునే ఇచ్చేశాడు దేవుడు. ఫ్రెండ్స్, అర్థమైందా మీకు ఈ పాయింట్? ఇది ఈరోజు మీరు వింటున్నారు, ఈరోజు మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు, ఈరోజు ఆ సమస్యలో నుంచి ఆ పరిస్థితుల నుంచి దేవుడు మీకు విడుదల అనేటువంటిది కలిగిస్తున్నటువంటిది. కానీ ఇది ఎప్పుడు జరిగింది అంటే నేను ఇది ఎన్ని రోజుల క్రితం నేను దీన్ని రికార్డ్ చేశానో ఆ రోజుకే దేవుడు ఈ రోజు మీ యొక్క జవాబు ఇచ్చారు అని ఆ రోజు నాకు చెప్పారు కనుక ఆ రోజు నేను రికార్డ్ చేసి ఈ మాట నేను మీతో పంచుకుంటున్నా. అందుకే మీకు నేను నేర్పించే మాట ఏంటంటే స్తుతులే చెల్లించండి, ప్రభుని స్తుతించండి. మీకు ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేసేసినాడు. ఆ వెనకాల తరుముకుంటూ వచ్చినటువంటి ఒక శత్రు సైన్యాన్ని ఇక లేకుండా దేవుడు చేసేసినాడు. ఏం జరిగింది అక్కడ? దేవుడు మోషే ప్రార్థన ఆలకించింటాడు. మోషే ఏడవగా, మోషే ఏడవకో, నేను చెప్తున్నాను విను, నీ చేతిలో ఉన్న కర్ర ఉంది కదా అది చాపు, విశ్వాసం అనే కర్ర ఉంది కదా అది చాపు. నీ చేతిలో నేను ఒక ఆయుధం, యాక్చువల్ ఆ కర్రలో కూడా పెద్ద ఏం లేదు, నువ్వు ఆ కర్ర చాపేవనేసరికి అదొక సూచనగా అంతే. అలాగా అందులో నీ చెయ్యి చాపు, ఇంకోమాట నీ కర్ర పట్టుకొని చాపు, నీ చెయ్యి చాపు, ఆ సముద్రం మీదకి చాపు. అక్కడ మనం 14వ అధ్యాయం నిర్గమాకాండంలో కనుక చదివితే ఏమంటాడంటే ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి దేవుడు విసిరేటట్టుగా చేసి ఆ గాలి వలన ఈ నీళ్లు 2 పాయలు అయ్యేటట్టుగా చేశాడంటండి. ఆ గాలి వలన నీళ్లు 2 పాయలైతే ఎంత వెడల్పు దూరానికి అన్నట్టుగా ఈ నీళ్ళు వెళ్ళిపోయినాయో, ఇటు గోడ అన్నట్టుగా 2 ప్రక్కల కూడా సముద్రపు నీళ్లు వేరైపోయినాయి. ఆ గాలి వీచినందు చేత ఈ నేల ఎన్ని సంవత్సరాల నుంచి భూమి పుట్టింది మొదలుకొని ఆ సముద్రం అక్కడ ఉండి ఉన్నది కనుక తడిచినటువంటి యొక్క నేల ఆరిపోయిందంటే గాను దేవుడు ఊదినటువంటి యొక్క బలమైనటువంటి యొక్క గాలి యొక్క ప్రతిఫలం ఆ నేల ఆరుదల వచ్చేసింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళినారు. హే ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి ఎంత గొప్ప అద్భుతమో. ఒక్కటి మీరు ఊహించండి, ఈసారి గాలి వచ్చినందు చేత నీళ్లు 2 పాయలైనవి. ఈ గాలి అక్కడ ఉంటేనే కదా అలా గోడలాగా ఉండాలి. దేవుడు ఊదినటువంటి లేక విస్తరింపజేస్తున్నటువంటి ఒక గాలి ఉంటేనే నీళ్లు రాకుండా అలా అటు ఇటు వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయినాయి. ఇక్కడ గాలి ఉంది, ఇక్కడ నీళ్లను ఇంత దూరం పాయలు చేయించేటువంటి గాలి అక్కడ ఉంది. ఆ గాలిలో ఇశ్రాయేలీయులు నడుచుకుంటూ వెళ్ళారు. వీళ్ళు ఎగిరిపోలే. మనకు అప్పుడప్పుడు ఈదురు గాలులు ఇలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. గంటకి 50 కిలోమీటర్లు, గంటకి 100 కిలోమీటర్ల దూరంలో వస్తే ఆ మధ్యలో ఎప్పుడో వచ్చిన హుదూ తుఫానికి రేకులు ఎగిరిపోయినాయి, ఫ్యాన్లు ఎగిరిపోయినాయి, పై టొప్పేరంలాగా ఎగిరిపోయింది. ఏమంటే అలాంటి గాలి అక్కడ వీస్తుందంటే నేలని చేయగలిగినంత గాలి అక్కడ ఉంటుండగా ఆ గాలి మధ్యలో ఈ ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద వెళుతున్నారంటే సూపర్ అని బాబాగాను. దేవుడు అటువంటి అద్భుతం మీ కొరకు చేసి ఉన్నారు. చేస్తారు కాదు, దేవుడు మీ కొరకు చేస్తారని ఫ్యూచర్ టెన్స్ నేను చెప్పట్లే, ఆల్రెడీ చేసేశారు. ఏమండి, సముద్రం వంటి పరిస్థితి మీ ఎదురుగుండా ఉండి ఉన్నదా? ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి మీ ఎదురుగుండా ఉండి ఉన్నదా? బహుశా పెద్ద సమస్య, ఎవరికి లేనంత సమస్య నువ్వు ఎదుర్కొంటూ ఉండి ఉన్నావా? అది బయట ఎక్కడో కాదండి, నాకు ఎదురుగా నా ఇంట్లోకే వచ్చి కనబడుతుందండి సమస్య నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఈరోజు బహుశా ఒక వ్యక్తి నువ్వు చాలా డిసప్పాయింటెడ్ పరిస్థితిలో ఉండి ఉన్నావు, నిరుత్సాహంతో నువ్వు కృంగిపోతున్న స్థితిలో ఉండి ఉన్నావు. బహుశా నీకు కలిగినటువంటి ఒక పరిస్థితులను బట్టి నువ్వు ఒక ఆత్మహత్య చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు నువ్వు ఉండి ఉన్నావేమో. వద్దు, ఈరోజు నేను మీతోనే చెప్తున్నాను బ్రదర్, మీకే నేను చెప్తున్నాను, వద్దు. ఆత్మహత్య మనకు శరణ్యం కాదు, ఆత్మహత్య మనకు జవాబు కాదు. నువ్వు అద్దరికి వెళ్ళాలి, అవతల అసలైన జీవితం ఉంది. ఇంకా అఫ్కోర్స్ అది అరణ్యమే, సీనాయి కొండలు ఉన్నటువంటి ప్రదేశమే. ఇంకా దాటి ముందుకు వెళ్తే ఉన్నది వాగ్దానం చేయబడినటువంటి ఒక దేశం. ఆ వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశం. దిట్ ఈజ్ ఎ బెటర్ ప్లేస్ అని బాబాయ్ గాను, శ్రేష్టమైనటువంటి ఒక స్థలం ఇది. అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక స్థలం. ఫ్రెండ్స్, దయచేసి నేను మీతో మనం చేస్తున్నాను, దేవుడు నీ కొరకు అద్భుతాన్ని చేసేశారు.
ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా ఆయన చేసి ఉన్నారు, 2 పాయలు చేసి ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట గమనించుకుందాం. వెనకాల ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉంది. ఈలోగా దేవుని యొక్క దూత వీరికి ముందుండి నడిపిస్తున్నటువంటి దూత ఈ సైన్యపు వెనుక తట్టుకు వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడితే ఆ వెనకాల వాళ్ళకి చీకటి అయిపోయింది, వాళ్ళు ముందుకు రాలేకపోయి ఉన్నారు. సో వీళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ కూడా ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని దాటేటంత వరకు ఉండి ఇక చివరిన మోషే గారు ఆ ఎర్ర సముద్రం దాటి అవతలకు వచ్చిన తర్వాత ఈలోగా ఎంత పెద్ద సముద్రం గనక ఇప్పుడు వాళ్ళు కూడా ఈలకలాగానే వెళ్ళిపోతాం అనుకొని ఆ ఆరిన నేలలోనికి, ఆ గాలి దుమారం ఉన్నటువంటి స్థలంలోనికి, నీళ్లను 2 పాయలు చేయబడినటువంటి స్థలంలోనికి ఐగుప్తు నుంచి వచ్చినటువంటి ఫరో సైన్యం వాళ్ళు వచ్చినారు. బహుశా ఫరో గారు గట్టినే ఉండి ఉన్నాడు, మీరందరూ వెళ్ళండి వాడిని పట్టుకోండి అని చెప్పేసి బహుశా చేయి చాపి వాళ్ళకి ఆజ్ఞాపించినాడు. వాళ్ళందరూ కూడా వెళుతూ ఉన్నారు. వెళుతుంటే అప్పుడు మళ్ళీ దేవుడు మోషేతో అంటాడు, మోషే ఈసారి మరలా నువ్వు చేయి చాపు. ఆ నీళ్లు యథావిధిగా వచ్చేస్తే మామూలుగాను ఈ శత్రువులందరూ కూడా అందులో కొట్టుకొని పోతారు. ఎంత అద్భుతమైనటువంటి ఒక కార్యం అండి బాబాయ్ గాను. ఈరోజునే ఫ్రెండ్స్, ఈరోజు ఒకవేళ మన జీవితంలో ఎలాంటి శత్రువులు మనం ఎదుర్కొంటూ ఉండి ఉన్నామో, ఎలాంటి సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉండి ఉన్నామో, ఎలాంటి పరిస్థితులు ఒకవేళ మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉండి ఉన్నామో, ఇదినా నేను అంటాను, ఎవరైతే మనకు విరోధంగా మనుషులైనటువంటి వారు శత్రువులు ఉండి ఉన్నారో ఆ శత్రువులు ఈ సముద్రంలో కొట్టుకుపోవాలనేది అది మన యొక్క ఉద్దేశం కాదు. ఎవరు ఒకవేళ మన యొక్క సంఘానికి, సమాజానికి, క్రైస్తవ సమాజానికి లేక మనకి, మన కుటుంబానికి వ్యతిరేకంగా పనులు చేస్తున్నారో వాళ్ళు కొట్టుకుపోవాలని నేను కోరట్లే. ఈరోజు నేను కోరుతున్న మాట ఏమంటానంటే, వారి యొక్క గాలిలో లేక పరిశుద్ధాత్మ గాలిలో, వాళ్ళ యొక్క సముద్రం అనే బాప్తిస్మములో వారందరూ మునిగి తేలాలి, వాళ్ళందరూ కూడా రక్షింపబడాలనేటువంటిది ఇది నా కోరిక. ఈరోజు నాకు ఎవరు శత్రువులు లేరు, ఎవరిని నేను శత్రువులుగా భావించడం లేదు. అఫ్కోర్స్ అన్యాయం చేసిన వాళ్ళు లేరా ఉన్నారు, నాకు అన్యాయం చేశారు, నన్ను పాడు చేయడం చూశారు, నాకు వ్యతిరేకం అయ్యారు, బురదలు చల్లినటువంటి వాళ్ళు ఉన్నారు, మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వాస్తవానికి అవన్నీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి కొంతమంది మనుషుల ద్వారా. బట్ దే ఆర్ నాట్ మై ఎనిమీస్. వాళ్ళు నా శత్రువులు కాదు, వాళ్ళు రక్షింపబడాలి అనేటువంటిది ఇది నా యొక్క ఉద్దేశం. వాళ్ళు మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకొని పరిశుద్ధాత్మ గాలిలో వాళ్ళు కూడా తేలియాడుతూ ఆ దేవుడిచ్చినటువంటి ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని, వాళ్ళ మనసునకు కలిగినటువంటి ఒక మార్పుని ఇది వాళ్ళు అనుభవించాలనేటువంటిది అది నా కోరిక. ఈరోజు అందుకే నేను అంటున్నా, క్రైస్తవ్యానికి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రభు చేతులతో పట్టబడి వాళ్ళ యొక్క జీవితాలలో మార్పు కలుగునుగాక, వాళ్ళొక మంచి బిడ్డలుగా మారిపోదురుగాక, యేసు ప్రభుని ఆయన యొక్క ప్రేమను తెలుసుకున్న వాళ్ళగా జీవించుదురుగాక, వాళ్ళకి రక్షణ భాగ్యం కలుగునుగాక. ఈరోజు ఒక భారతీయుడిగా నేను చెప్తున్నా, నా భారతదేశ ప్రజలందరూ రక్షింపబడుదురుగాక. హల్లెలూయా. నా భారతదేశ ప్రజలందరూ రక్షింపబడుదురుగాక, నా తోటి తెలుగు ప్రజలందరూ రక్షింపబడుదురుగాక. ఇదండి నేను కోరుకుంటున్నా. ఈరోజు నా కార్యక్రమాన్ని చూస్తున్న ఒకవేళ మీలో కూడా ఒకరెవరో నా మీద కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు. ఈరోజు నేను బహుశా ఒక్క వ్యక్తి నేనంటే కొంచెం ఇష్టం కానిటువంటి పరిస్థితి కానీ, నా మీద ఏదైనా కోపం, ఆయాసం కానీ కలిగినటువంటి వారు ఉన్నారు. బ్రదర్, అమ్మా, సిస్టర్ గారు, మిమ్మల్ని కూడా క్రీస్తు ప్రేమతో నేను ప్రేమిస్తున్నానమ్మా. మీరు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా, మీ కుటుంబం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా, మీరు ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదాలు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించాలని నేను కోరుకుంటున్నా. తిట్టుకుంటే తిట్టుకున్నారులే, నన్ను నా మీద కోపం తెచ్చుకున్నారులే, కానీ ఈరోజు నేను నా దేవుని బట్టి చెప్పగలుగుతున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు నాకు మేలుకరమైనటువంటి వాళ్ళే కానీ కీడుకరమైనటువంటి వాళ్ళు కాదు. ఏడో చిన్న మాట చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నేను అంటాను, ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క మెంటాలిటీ, వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని గమనించినప్పుడు సనిగే రకం, ఏడ్చే రకం, అనుమానించే రకం, ఇలాంటి రకం అండి ఇశ్రాయేలీలందరూ కూడా. అందుకని ఒక మాట చెప్పాల్సి వస్తే, మనం ఇశ్రాయేలీల కంటే శ్రేష్ఠులమని చెప్పేసి అని అంటామంట, ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు తీసుకుని వెళ్ళినా కానీ. సో ఇశ్రాయేలీలు అనేటువంటి వారు ఎలాంటి వాళ్ళంటే, తీరా అక్కడికి వచ్చి దేవుడు మోషే చేయి చాపటం వలన గాలి విశ్రింపజేసి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినా, ఇప్పుడు మోషే గురైన నాయన నడవండ్రా అంటే, నువ్వు వెళ్తే ముందు వస్తావు, నువ్వు రాకపోతే మేము రావని చెప్పేసి ఒకవేళ మోషే గారి మీద తిరగబడి ఉండొచ్చు. లేకపోతే ఒకవేళ ఎవరికి వాడే కొంచెం ముందుకు వచ్చినట్టుగా వచ్చి, వామో ఆ చివరి దాకా అది కలిసిపోయినట్టు ఉంది, అక్కడ తీరా అది కలిసిపోయిందేమో, ఇన్ని నీళ్లు గోడలాగా ఇంత పైకంటే లేచి సముద్రపు నీళ్లు ఇన్ని మీటర్ల ఎత్తులో ఉన్నాయి, వామో మనం వెళ్ళడం, వదిలేరా బాబా ఇక్కడ ఉందాం అనుకోని ఎవడే ఎల్లుండేవాడు కాదు. ఫరో సైన్యం వెనకాల వచ్చి ఉండి ఉండకపోతే అర్థమైందా మీకు?
ఆ శత్రుత్వం అనేటువంటిది, ఆ విరోధత్వం అనేటువంటిది, ఆ ఒత్తిడి అనేటువంటిది మనకు వచ్చి ఉండకపోతే మనం ఎర్ర సముద్రంలో అద్భుతమైనటువంటిది అనుభవించి ఉండేవాళ్ళము కాము. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్తున్న మాట ఆలకించండి. ఒకవేళ మీకు ఎదురైన శ్రమ, కష్టమా, ఇబ్బంది, ఆ సమస్యలు, ఆ పరిస్థితులు అనేటువంటి వచ్చి ఉండకపోతే ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టుకొని వీక్షించి ఉండి ఉండేవారే కాదు. ఈ రోజున మీరు అద్భుతమైనటువంటి మీరు అనుభవించి ఉండి ఉండేవారే కాదు. ఈరోజు అందుకనే మన శత్రువులు మనకు మేలే చేస్తున్నారండి. వాళ్ళ శత్రువులు కాదండి, నా స్నేహితులు. వాళ్ళు మనకి స్నేహితులు, వాళ్ళు మనకు మంచి చేస్తున్నారు. అందుకే వాళ్ళు మనం దీవిద్దాం. వాళ్ళు ఆనాడు ఫరో సైన్యం ఎర్ర సముద్రంలో కొట్టుకుపోయింది, కానీ ఈనాడైతే మనుషులందరూ రక్షింపబడాలి, సాతానుగాడు అనేటువంటి శత్రుత్వం అనేటువంటి అది కొట్టివేయబడాలి. అట్టి దీవెనలు మీకు, మీ కుటుంబానికి కలుగును గాక. మీరు ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉందరుగాక. ఎవరు మీ మీద వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ రక్షింపబడినటువంటి వారే యేసుని తమ రక్షకునిగా అంగీకరించి ఆ దేవాతి దేవుడు సిద్ధము చేసినటువంటి పరలోక రాజ్యానికి చేరేటువంటి వారుగా ఉందరుగాక. మరొకసారి నేను చెప్తున్నా, మీ ఇంట్లోనే ఉన్న శత్రుత్వం తొలగిపోయి మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు మనము అందరం కలిసి ఐకమత్యముగా, ఏకాత్మతో, ఏక మనసుతో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకునేవారుగా, ఒకరిని ఒకరు బలపరుచుకునేటువంటి వారుగా ఇలాంటి ధన్యత ఆ దేవుడు మనకు అనుగ్రహించు గాక. దేవానికి వందనాలు. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. వీరి యొక్క ప్రతి వ్యక్తిని నేను దీవిస్తున్నా. ఎవరు వీరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారిని మేము దీవిస్తున్నాం. నేను ఎందుకంటే వారు లేకపోతే మేము ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళుండే వాళ్ళమే కాము. ఫరో సైన్యమే కనుక లేకపోతే ఇశ్రాయేల్ ఆ సముద్రాన్ని దాటి వెళ్ళుండేవారే కాదు. అలానే మాకు ఆ శత్రుత్వం వచ్చి ఉండకపోతే ఈరోజు నేను ఆరాధన టీవీ ఛానల్ పెట్టుకొని మేము ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఉండే వారమే కాదు. కనుక వాళ్ళు మా మేలే చేశారు, వాళ్ళు మాకు ప్రయోజకులు. అందుకనే వారిని దీవిస్తున్నాం. ఎవరు నాకు వ్యతిరేకంగా ఉండి ఉన్నారో, ఎవరు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉండి ఉన్నారో, ఎవరు క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, క్రైస్తవ సమాజానికి విరోధంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ నేను దీవిస్తున్నాను. డాడీ, నీ రక్షణ భాగ్యం వాళ్ళకి కలుగును గాక, నీ ఆశీర్వాదములు వారికి కలుగును గాక. అలాగే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వీరి విషయంలో కూడా నేను ప్రార్థన చేస్తున్నా. వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి నన్ను వారు అద్భుతాన్ని అనుభవించినట్లుగా, ఎర్ర సముద్రమును దాటిన అనుభవం కలిగినట్లుగా, ఇక మీదట శత్రుత్వం అనేటువంటిది లేదు, అందరూ మా మిత్రులైనటువంటి ఒక భావన వీరి హృదయాల్లో ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వీరిని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మనకు, మన కుటుంబంలోకును, మన యొక్క ఎర్ర సముద్రాన్ని దాటిన అద్భుతమైన అనుభవాన్ని మనం కలిగి ఉండినట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఆ దేవాతి దేవుడు మనకు తోడై ఉండి ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. అద్భుతాలు ఇవి మీ సొంతం. ఇక మీదట మనకి శత్రుత్వం అనేటువంటిది ఏమాత్రం లేదు. మన ఇంట్లో వాళ్ళే కానీ, మన కుటుంబీకులే కానీ, లేక మన ఇరుగు పొరుగు వాళ్ళే కానీ అందరూ మనకు మిత్రులే, మనకు మేలు చేసినటువంటి వారే. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒకటి ఉత్తరం ద్వారా మీరు తెలియజేయాలని కోరుతా. లేదు అని అంటే ఒక ఫోన్, ఒక SMS, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకుంటే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8885527662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvarta@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనకు అద్భుతము చేసి ఎర్ర సముద్రాన్ని దాటింపజేసి శత్రుత్వాన్ని తొలగించిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.